హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెకుమరి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మనం కజ్జికాయలని చాలా రకాలు చూస్తాం కదండి. అంటే కోవా కజ్జికాయలు, నువ్వుల కజ్జికాయలు ఇలా. సో మరి నేనైతే ఈరోజు పప్పుల కజ్జికాయలు అయితే చేశాను. చాలా బాగుంటాయి. మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ కజ్జికాయలు చేసుకోవడానికి మెయిన్ పుట్నాల పప్పు కావాలి. వేయించిన శనగపప్పు అంటాం కదా, పుట్నాల పప్పు. ఇది 1 కప్పు తీసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి 1/2 కప్పు, బెల్లము 3/4 కప్పు, నువ్వులు 1/4 కప్పు తీసుకోవాలి. అలాగే ఒక 4-5 ఇలాచీలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా పుట్నాల పప్పుని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పు, ఇలాచీ 2 వేసేసి వీటిని మెత్తని పౌడర్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇది కూడా ఇలా వేసుకొని కొద్దిగా పుట్నాల పొడి అందులోనే ఉంచుకొని ఇప్పుడు బెల్లాన్ని కూడా దాంట్లోకి వేసేసి ఇది పొడి చేసుకోవాలి. బెల్లం ఒకటి పొడి చేసుకుంటే మనకి అతుక్కుపోతుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి మనకి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనూ ఆ కొబ్బరి తీసుకున్నాం కదా, అది కూడా ఎండు కొబ్బరి, అది కూడా వేసేసి దాన్ని కూడా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. మనకి ఇది పొడిలాగా వద్దు అనుకుంటే కనుక కొబ్బరి తురుముకునే దాంతో తురుముకోవచ్చు, అలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకోవాలి. నేను తీసుకున్న కప్పుకి ఈ విధంగా సరిపోతాయి అన్నమాట. మనము ఏది తీసుకున్నా కూడా ఇదే కొలతలతో తీసుకుంటే సరిపోతుంది. ఎంత చేసుకున్నా కూడా. అంటే ఎక్కువ పుట్నాల పప్పు తీసుకోవాలి, దానికన్నా తక్కువ కొబ్బరి, దానికన్నా తక్కువ నువ్వులు, బెల్లము 3 వంతులు వేయాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని. ఇది యాక్చువల్గా మైదా పిండితో చేస్తారు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తాను. కావాలంటే మైదా పిండి అయినా వాడుకోవచ్చు, గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. నేను ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చపాతీ ముద్దని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చిన్న చపాతీలాగా చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి అద్దుకొని ఈ విధంగా చిన్న చిన్న చపాతీలాగా అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఈ కజ్జికాయలు ఒత్తుకునేది ఉంటుంది కదా, దీనిపైకి ఈ చపాతీని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, పుట్నాల పప్పు మిశ్రమాన్ని 1 స్పూన్ వేసుకొని జాగ్రత్తగా అంచులన్నీ కూడా మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవాలన్నీ అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయలని వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడుకుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని వేయించుకుంటే మనకి మంచిగా వేగుతాయి అన్నమాట. అంచులు మంచిగా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి, లేదంటే పిండి మొత్తం కూడా నూనెలోకి వచ్చేస్తుంది అనమాట లోపలిది. ఇది విడిపోయి ఆయిల్లో వేయగానే అంత వచ్చేస్తుంది కాబట్టి అంచులు మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపుకి తిప్పుకుంటూ నీట్గా చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా వీటిని పక్కకు తీసేసుకోవాలి. మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ. చూసారు కదండి మరి ఎంతో టేస్టీగా ఉండే పప్పుల కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా చిన్నది లేకపోతే పెద్దవి దొరుకుతాయి కదా, దాంతోనే చేసుకోవచ్చు. మనం చాలా రకాల కజ్జికాయలు చూస్తాము, అందులో ఈ పప్పుల కజ్జికాయలు కూడా చాలా బాగుంటాయి. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి, వేడివేడిగా ఉన్నాయి, చల్లారితే ఇంకా బాగుంటాయి అన్నమాట. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.